తమ్మారెడ్డి భరద్వాజ ఈ పేరు వినగానే నేరుగా ముక్కుసూటిగా మాట్లాడే ఒక ధైర్యం గుర్తొస్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా దర్శకుడిగా తన ముద్ర వేసుకున్న ఆయన ఆ తర్వాత కాలంలో స్పష్టమైన నిష్కపటమైన స్వరంగా మారారు. సినిమా మాత్రమే కాదు, సమాజం, రాజకీయాలు, మీడియా, ఇలా ఏ అంశమైనా ఆయన అభిప్రాయం కట్ అండ్ క్లియర్. తన మాటల్లో రాజీ లేదు, తన స్టాండ్లో మడమ తిప్పడం లేదు. పాపులర్గా ఉండడం కోసం కాదు, తనకు నిజం అనిపించిందే చెప్పడం, చర్చించడం, అదే ఆయన స్టైల్. ఫిలిం ఇండస్ట్రీ సమస్యలైనా ప్రభుత్వ విధానాలైనా ఎవరినో చూసి కాదు, ఏది సరిగ్గా లేదో దాన్నే ఎత్తి చూపించడం ఆయన ప్రత్యేకత. నా ఆలోచనలంటూ జనంతో అన్ని నిర్ణయాలు పంచుకోవడానికి ఆయనకో ఛానల్. తమ్మారెడ్డి భరద్వాజ్ అంటే అభిమానులకే కాదు, విమర్శకులకు ఆయనపై గౌరవం ఉంది. అందరికీ నచ్చే మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ నిజం చెప్పేవాళ్ళు చాలా తక్కువ. భరద్వాజ్ గారు జర్నలిస్ట్ డైరీకి ప్రోత్సాహం ఇచ్చిన తొలి వ్యక్తుల్లో ఒకరు. ఆయన ఎన్నోసార్లు ఈ డైరీ పేజీల్లో కనిపించారు. తన సుస్పష్టమైన అభిప్రాయాల్ని నిక్కచ్చిగా, నిష్కర్షగా వినిపించారు. ఇవాళ ఆయన మన స్టూడియోలో మన కోసం మన తమ్మారెడ్డి భరద్వాజ్ గారుగా మన ముందు కూర్చారు. భరద్వాజ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. మీ సినీ ప్రయాణం ఎలా ప్రారంభమైంది? మీకు వచ్చిన మొదటి బ్రేక్ ఏంటి? మొదటి సినిమానేమో ఫస్ట్గా 76 అంటే సరిగ్గా 50 ఏళ్ల కింద చిన్ననాటి కళలోనే ఒకటి స్టార్ట్ చేసి కృష్ణరాజు గారితో చేసినాక అదంటే యాక్చువల్గా నాన్నగారు తీశారు. మన ఊరికే పేరు నాది వేశారు. అప్పుడు కాలేజ్ నుంచి జస్ట్ బయటకు వచ్చున్నాను నేను. పేరు వేశారు, బట్ ఖాళీగా ఉన్నాం కదా అని షూటింగ్ దగ్గర కూడా ఉన్నాను నేను. యాక్చువల్ 79లో చరిత్రాన్ని స్టార్ట్ చేసి చిరంజీవి గారితో స్టార్ట్ చేశాం, హీరో గారు కోతల రాయుడు. సో అది హిట్, అక్కడ హిట్ వచ్చింది. నెక్స్ట్ మొగుడు కావాలి 80లో తీశాను, అది హిట్, అది చిరంజీవి గారు. మొగుడు కావాలి అట్లా కంటిన్యూస్గా తీసుకుంటాను. సో ఇప్పుడు ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే మీ కెరీర్లో మీరు తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఏంటి? నేను ఎప్పుడు ఏది నిర్ణయం తీసుకుని పని చేయాల, ఏదో చేస్తానంటే గుడ్డే చేలో పట్టేట్టు తీసుకోవటం. ఎందుకు తీసానో తెలియదు. ఫస్ట్ సినిమా తీశాను, సెకండ్ సినిమా ఎందుకు తీశానో తెలియదు తీశాను, థర్డ్ సినిమా ఎందుకు తీశానో తెలియదు తీశాను. ఈ తర్వాత 3 సినిమాలు అయిపోయినాక ఒక వ్యాపకంగా మారిపోయింది. సో 4వ సినిమా తీశాను. 4వ సినిమా తీసినాక భయంకరమైన ఫినాన్షియల్ డిజాస్టర్. సో చాలా ప్రాబ్లమ్స్లో పడి మళ్ళీ ఉద్యోగంలో చేరిపోయి మళ్ళీ వచ్చి ఏమైనా మళ్ళీ ఎక్కడైతే పోగొట్టుకున్నాం అక్కడే చేయాలి, మళ్ళీ రిటర్న్ వచ్చాం. వెనక్కి ముందుకి. నిర్మాతగా తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మాతగా గర్వించదగినటువంటి చిత్రం ఏంటి? స్వర్ణక్క మంచి నాకు నిర్మాతగా నంది అవార్డు కూడా వచ్చిన. అవును, స్వర్ణక్క. యాక్చువల్గా అది జర్నలిస్ట్ డైరీ స్టోరీ మీరు పంపిస్తే జర్నలిస్ట్ డైరీ వరంగల్ తీసుకునే చేసాం దాని సినిమా. ఆ అమ్మాయిని పిలిచి కూడా రోజా దానికి వచ్చిన రివార్డు కూడా ఆ అమ్మాయికి ఇచ్చేసింది, క్యాష్. సమ్మక్క. తెలుగు సినిమా పరిశ్రమ మీద మీ అభిప్రాయాలు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం తెలుగు సినిమా ఎటువైపు వెళ్తుంది, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎటువైపు వెళ్ళట్లే, మొత్తం సమాజంతో పాటుగా ఉంటుంది ఏదైనా కానీ, ఇక్కడ ఇండస్ట్రీ కానీ అక్కడ ఇండస్ట్రీ కానీ. నిన్నే నేను ఒక వీడియో క్లిప్పింగ్ చూసా. రాజా మురాద్ గారని పాత యాక్టరు, ఇప్పుడు కూడా ఇంకా వేషాలు వేస్తున్నారు ఆయన నమ్మక్ హలాల్ అని ఒక సినిమా చేశారు. దాంట్లో అమితాబ్ బచ్చన్ గారును రాజేష్ ఖన్నా గారు హీరోలు, ముష్కేష్ ముఖర్జీ గారి సినిమా. ఆయన ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఆయన చెప్పింది ఏంటంటే, ఆ రోజుల్లో సినిమా ఎట్లా ఉండదని మీరు అడిగినట్టు ఆయన్ని కూడా అడిగితే ఆయన ఒకటి చెప్పారు. కొంతమంది హీరోలను పట్టుకుని వాళ్ళు సినిమా తీసేవాళ్ళు మార్కెట్ కోసం తీస్తారు, కొంతమంది ప్యాషన్తో తీసేవాళ్ళు ఉన్నారు, ప్యాషన్తో తీస్తారు అనేది ఉండేది. బట్ ఆ రోజుల్లో ఏంటంటే ఎక్కువ మంది ప్యాషన్తో తీసేవారు, ఈ హీరోలను పట్టుకునేవాళ్ళు కొంతమంది ఉండేవారు. అంటే అప్పటికి రాజేష్ ఖన్నా టాప్లో ఉన్నాడు, రాజేష్ ఖన్నాతో పాటు చేసిందని ఆయన ఉద్దేశం అయ్యి ఉంటుంది.
బట్ ఆ రోజుల్లో కూడా ఉంది అని నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ రోజుల్లో కూడా ఉంది. ఆ రోజుల్లో కొంతమందన్నా ప్యాషన్‌తో తీసేవారు. ఇప్పుడు అది లేదు. ఆల్మోస్ట్ ప్యాషన్‌తో తీసేవాళ్ళు ఒక 10% లోపుంటారు. మిగిలిన 90% ఇట్లా చేసేవాళ్ళే. లేతే రకరకాల వాళ్ళ కోరికలయ్యుండొచ్చు. లేపోతే వాళ్ళ ఏదో, ఏదో ఇక్కడ పేరొస్తుంది పబ్లిసిటీ కోసం అయ్యుండొచ్చు. రకరకాలుగా ఉండి ఇక్కడికొస్తున్నారు. సో, సినిమా ఈస్ నో మోర్ ప్యాషన్ అయిపోయింది. సినిమా ప్యాషన్‌తో ఉన్నప్పుడు దాని స్థితిగతులు వేరుండేయి. సినిమాలు కూడా వేరే రకంగా ఉండేయి. ఇవాళ ఇంకో రకంగా ఉంది. అంటే కంటెంట్ కంటే మార్కెటింగ్‌కి ప్రాధాన్యత పెరిగింది అని. అవును. 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 కంటెంట్ తగ్గిపోయింది. కంటెంట్‌కి విలువ తగ్గిపోయింది. కంటెంట్ కూడా ఉండలేదు యాక్చువల్‌గా. ఇప్పుడు చిన్న సినిమాలకి అవకాశాలు పెరుగుతున్నాయి అంటారా? తగ్గుతున్నాయి అంటారా? అంటే ఇప్పుడు 230 సినిమాలు, 240 సినిమాల దాకా రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒక 60, 70 సినిమాలే పెద్ద సినిమాలు. మిగిలిన చిన్న సినిమాలే గదా! పెరుగుతున్నాయి అనుకుంటే పెరుగుతున్నాయి. ఇప్పుడు ఏదో థియేటర్‌లు దొరకట్లేదు. మనం బేసిక్‌గా చిన్న సినిమా అని నేను కూడా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను చిన్న సినిమాల గురించి. ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే వి ఆర్ నాట్ గోయింగ్ ఇంటు ద కంటెంట్. కంటెంట్ తీసిన సినిమాలన్నీ లాస్ట్ ఇయర్ తీసుకోండి, ఈ ఇయర్ తీసుకోండి ఇప్పటివరకు. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు కూడా చాలా బాగా ఆడినాయి. సో, కంటెంట్ ఉంటే ఆడుతుంది అనేది ఎప్పుడూ ఉండే నానుడే. బట్ చిన్న సినిమాలు కూడా ఇందాక చెప్పినట్టు ప్యాషన్‌తో తీసేవాళ్ళ సినిమాలు బావుంటాయి. ప్యాషన్ లేని వాళ్ళయి ఉంటాయి. దానికి థియేటర్ దొరకలేదని ఇక డిస్ప్యూట్‌లు తప్ప సినిమాకి వాల్యూ లేకుండా పోతుంది. అసలు చూస్తే ఈరోజు నిర్మాతగా నిలబడటం చాలా కష్టమవుతోంది. హౌ యూ ఆర్ గోయింగ్ టు టేక్ దిస్ ఛాలెంజ్? ఛాలెంజ్ ఏం లేదండి. ఇంతకుముందేంటంటే మనకేదో ఫైనాన్షియల్ ఇంకో రకరకాలుగా ఉండే కండిషన్స్. సో, కొంత డబ్బు తీసుకొని వెళ్తే పని జరిగేది. కొంతమంది డబ్బు తీసుకొచ్చే చేశారు. మొదట్లో మా నాన్నగారి తరం కంటే ముందు తరం ఏంటంటే జమీందారులు, రాజులే ప్రొడ్యూసర్‌లు. మొత్తం డబ్బు తెచ్చే చేసేవారు ఆళ్ళు. నెక్స్ట్ జనరేషన్ నాన్నగారి జనరేషన్ వాళ్ళొచ్చేటప్పటికి ఈ ప్రొడక్షన్ మేనేజర్‌లు, ప్రొడ్యూసర్‌లు అయ్యారు. లేకపోతే చిన్న చిన్న వాళ్ళు బయట సినిమాల్లో మిళితమైన వాళ్ళు సినిమా క్రాఫ్ట్స్‌లో ఏదో ఒకటి మిళితమైన వాళ్ళు ప్రొడ్యూసర్‌లుగా వచ్చారు. వాళ్ళొచ్చిన కాడి నుంచి ఒక పద్ధతి మారింది. ఫైనాన్స్ రావటం, ఫైనాన్షియర్‌లు ఇవ్వటం, అట్లా డిస్ట్రిబ్యూషన్ వచ్చింది. డిస్ట్రిబ్యూషన్‌లో డిస్ట్రిబ్యూటర్లు ఓ 50, 60% పెట్టుబడి పెడతాం. మిగతాది ఈళ్ళు పెట్టుకోవటం. ఇట్లా రకరకాల మార్గాలొచ్చినియి. సో, ఇప్పుడది మొత్తం పోయింది. ఇప్పుడేంటంటే మొత్తం మనం పెట్టాల్సిందే. ఎవరో అప్పిచ్చేవాళ్ళు ఇంకోటి ఉండరు. లేకపోతే మనం ముంచాను ఎవరినన్నా ముంచి డబ్బులు తెచ్చుకోవాలి తప్ప, మన సొంత డబ్బులన్నా పెట్టాలి. ఎవరికైనా అబద్ధాలు చెప్పి తీసుకొచ్చి డబ్బులు పెట్టన్నా సినిమా తీయాలి. సో, ఈ పరిస్థితిలో ఉంటే చాలా తక్కువ మంది ఉంటారు. ప్యాషన్‌తో లేదండి పోయినా పర్లేదు తీస్తాననేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఉన్నారు. అదొక 5% అట్లా ఉంటారేమో. మిగిలినోళ్ళంతా ఇదే ఉంటుంది. సో, మొత్తం డబ్బుతోనే చేయాలి ఇప్పుడు. చేయాలి. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ వచ్చిన తర్వాత నిర్మాతల లాభ నష్టాల్లో ఎటువంటి మార్పులొచ్చినాయి? ఏం రాలేదండి. అన్నీ వట్టి మాటలు. అంటే నిర్మాతలకి లాభాలు ఎట్టా వచ్చినాయంటే ఇప్పుడు పెద్ద సినిమాలు అని చెప్పబడే సినిమాలన్నిటికీ ఓటీటీ వల్ల లాభమండి. ఓటీటీ ఒకటి, ఓవర్‌సీస్ మార్కెట్ ఒకటి, డబ్బింగ్ మార్కెట్ ఒకటి, హిందీ డబ్బింగ్ మార్కెట్ ఒకటి. ఇయన్నీ పెద్ద సినిమాలకొచ్చినాయండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన 200 చిల్లర సినిమాల్లో, ఆ సినిమాల్లో వీటన్నిటికీ ఒక 60 సినిమాలకే పరిమితం అండి. మిగతా 190 సినిమాలకి లేదు. 190, 150 వాటెవర్ సినిమాలున్నాయి. వాటికి ఆ వాల్యూ లేదు. ఓటీటీ లేదు, శాటిలైట్ లేదు, హిందీ డబ్బింగ్ లేదు, ఈ థియేట్రికల్ లేదు. ఏదో పేరుకి రిలీజ్ అయినాయంటే రిలీజ్ అయినియి. వచ్చినాయంటే ఏదో లక్కీగా ఒకటి మొత్తం పోయినట్టే. మొత్తం 100% పోయినట్టే. ఇప్పుడు ఆహ్, మీరు చాలా సార్లు రాజకీయాలు కూడా మాట్లాడుతుంటారు. సినిమా, రాజకీయాల మధ్య సంబంధాన్ని మీరసలు ఎలా చూస్తారు? సినిమాకి, రాజకీయానికి అసలు సంబంధం లేదండి. ఆళ్ళ సినిమాలు సినిమాలే, రాజకీయాలు రాజకీయాలే. అయితే ఏంటంటే, మీరిందాక చెప్పినట్టు సినిమా ఎట్లా వ్యాపారం అయిపోయిందో, రాజకీయం కూడా వ్యాపారం అయిపోయింది. సో, 2 వ్యాపారం కాదు, వ్యాపారస్తులు బాగా కలిసి ఉంటారు కాబట్టి. అదే. ఉండొచ్చు. అండ్ సినీ ప్రముఖులు అసలు రాజకీయాల్లోకి రావడం సరైందేనా? అంటే స్టాటిస్టిక్స్ చూస్తే చాలా కొద్దిమంది మాత్రమే సినిమాల్లోకొచ్చి అదే రాజకీయాల్లోకొచ్చి సక్సెస్ అయిన సందర్భాలు కనిపిస్తాయి. ఎన్టీఆర్ గానీ, ఎంజీఆర్ గానీ, జయలలిత గానీ, లేకపోతే మిగతా వాళ్ళు అంతగా రాణించలేకపోయారు.
పవన్ కళ్యాణ్ ఆఫ్ కోర్స్ ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ వచ్చారు. చిరంజీవి గారు కొంచెం దెబ్బతిన్నారు రాజకీయాల్లోకి వచ్చి. సో దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే ఇప్పుడు ఎవరు దెబ్బతిన్నారు, ఎవరు దెబ్బతినలేదు అనుకుంటే, ఇప్పుడు కృష్ణరాజు గారు మినిస్టర్ చేశారు, బాబు మోహన్ మినిస్టర్ చేశాడు, దాసనారాయణరావు గారు మినిస్టర్ చేశారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్ చేస్తున్నారు. వాళ్ళు ఏదో సాధించినట్టే కదా. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి చేశారు, జయలలిత గారు ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి, ఎంజీఆర్ గారు ముఖ్యమంత్రి, కరుణానిధి గారు ముఖ్యమంత్రి, ప్లస్ ఇప్పుడున్న మలయాళం యాక్టర్ ఆయన ఒక ఆయన ఇప్పుడు మంత్రి ఒక ఆయన ఉన్నాడు. అంతకుముందు తమిళ ఆయన అలెగ్జాండర్ ఎవరు ఒక ఆయన మంత్రి చేశాడు. చాలామంది చేశారు సినిమా వాళ్ళు అంతా వచ్చిన వాళ్ళు. చాలామంది చేశారు. ఎస్టాబ్లిష్ అవుతున్నారు వాళ్ళు. అంటే ఆ పార్టీలు పెట్టవచ్చు, తీసేయచ్చు, ఉండొచ్చు, పోవచ్చు, వాటెవర్. వచ్చిన వాళ్ళు మా పాపులర్ ఆర్టిస్టులు వచ్చిన వాళ్ళు ఎంతో కొంతగా సెటిల్ అవుతున్నారు. అంటే యాజ్ ఎ సైడ్ ఇది వ్యాపారమే కాబట్టి వాళ్ళు దాన్ని ఇంకో రకంగా మాట్లాడుకోకర్లేదు. మీరు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఎప్పుడైనా చేశారు? అంతకుముందు నేను చూశాను, మొత్తం ఊగిసలాట చూశాను నేను. ఇది రైట్? అంటే ఒక స్టేజ్లో అడిగారు నన్ను, ఎంపీగా చేయమని ఒకసారి, ఎమ్మెల్యే చేయమని ఒకసారి అడిగారు. కాంగ్రెస్ ఒకటి కాంగ్రెస్లో అడిగారు, ఒకటి టీఆర్ఎస్లో అడిగారు, అడిగారు. ఇంకోటి మన లోక్సత్తా అడిగాను. బట్ కొంత 50-50గా ఉండింది. ఇప్పుడు సంహవ్ నేను అడ్జస్ట్ అవ్వలేను అని ఎప్పటికప్పుడు 3 సార్లు తప్పించి బయటకు వచ్చేసాను. డబ్బు పరంగా అడ్జస్ట్ కాలేకపోవచ్చు, లేకపోతే మానసికంగా సిద్ధపడటానికి ఎవరైనా మానసికంగా అంటే మనం అడ్జస్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు గెలవటమో ఓడిపోవటం అనేది, ఓడిపోతే అదొక తలకాయ నొప్పి, పొరపాటున గెలిచినా కానీ ఆ పార్టీతో వాళ్ళకుండే హైరార్కీతో మనం పడలేము, మనం మాట్లాడేది వాళ్ళకి నచ్చకపోవచ్చు. అప్పుడు బాధపడతాం కంటే ముందు దూరంగా ఉంటాం బెటర్ కదా. ఇప్పుడు ఏ ఎమ్మెల్యేనో అనిపించుకోవటం కంటే అనిపించుకొని మధ్యలో వదిలేసి వచ్చేయటం కంటే ఇది బెటర్ కదా. దూరంగా ఉంటాం బెటర్. ఓకే, రైట్. మీడియా ఈరోజు నిజాల్ని చెప్పడంలో విఫలమవుతుందా? బికాస్ యు ఆర్ ఆల్సో అన్ ఎక్స్పర్ట్ అండ్ మీడియా సెక్టర్ చాలా దగ్గరగా జెమినీని, ఈ ఛానల్స్ అన్నింటినీ దగ్గరగా ఉండి చూశారు, నిర్వహణ బాధ్యతలు ఇవన్నీ చేపట్టారు కాబట్టి మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతున్నాను. మీడియా ఈజ్ నో మోర్ మీడియా అండి. అది కూడా ఒక రకమైన వ్యాపారం అయిపోయింది, వన్ సైడెడ్ అయిపోయింది. ఇంతకుముందు ఇట్స్ యూస్ టు బి కాల్డ్ ఫోర్త్ ఎస్టేట్. ఇప్పుడు ఇట్ ఈస్ నో మోర్ ఇన్ ఫోర్త్ ఎస్టేట్. అసలు ఒక ఎస్టేటే కాదు అది. ఎందుకంటే వాళ్ళకి ఒక ఎజెండా ఉంది. ఏ మీడియా పొలిటికల్ ఎజెండా ఉంది వాళ్ళకి. పొలిటికల్ ఎజెండా ఉన్న వాళ్ళకి ఇంకా ఏముంటుంది? సో ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్రభావం సినిమా ఇండస్ట్రీ మీద ఉందా? ఉంటే ఎలా ఉంది? ఉండటం అంటే ఏమైందంటే, ఇప్పుడు ప్రింట్ మీడియా కానీ, ఈ మీడియా విజువల్ మీడియా కానీ 2 బాగా డైల్యూట్ అయిపోయినాయి ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత. సో మనకి ఏమవుతుందంటే, వీ హ్యావ్ టు డిపెండ్ ఫర్ ప్రమోషన్స్, వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సోషల్ మీడియా. సో ఎప్పుడైతే సోషల్ మీడియా మీద డిపెండ్ అవుతున్నామో, అంటే గీసిప్స్ అవన్నీ వస్తున్నాయి, కానీ సినిమాకి పెద్దగా కాదు, కానీ సినిమాకి అదే హెల్ప్ చేస్తుంది. సోషల్ మీడియానే హెల్ప్ అవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా లేకపోతే వాళ్ళ సినిమా లేదనే పరిస్థితిలో ఉంది. సినిమా రిలీజ్ చేయాలంటే దాని మీద ఆధారపడిపోయింది. ఆధారపడేసరికి మళ్ళీ కొన్ని సమస్యలు వస్తాయి. ఇంతకుముందు విజువల్ మీడియా మీద ఎట్లా ఆధారపడ్డామో, అంతకుముందు పేపర్ ప్రింటింగ్ మీడియా మీద ఎట్లా ఆధారపడ్డామో, ఇప్పుడు దీని మీద ఆధారపడుతున్నాం. అంటే విమర్శల్ని తట్టుకొని నిలబడే శక్తి క్షీణిస్తోంది, నప్పుతోంది అనేటువంటిది. అంటే వీళ్ళకి ఆ సంస్కృతి ఎందుకు, దాన్ని ఎట్లా చూడొచ్చు మనం? అంటే ఇప్పుడు ఈ మొత్తంగా పెరుగుతున్న ఇది ఉందండి సమాజంలో, ఒక రకమైన దాన్ని ఏమంటారు, విరోధం, హేట్రెడ్ పెంచుకుంటూ పోవటం అనేది ఎక్కువైపోయింది. దాంతో ఇందాక చెప్పినట్టు అందరూ ఎవళ్ళ ఎజెండా వాళ్ళకు ఉంటాను, ఈవెన్ సోషల్ మీడియాలో కూడా. దాంతో ఎవరిది వచ్చింది వాళ్ళు విపరీతమైన అసహ్యం, బూతులు, పర్టికులర్ సోషల్ మీడియాలో అయితే మరీ హారిబుల్గా ఉంటుంది, చండాలంగా ఉంటున్నాయి. సో దాంతో ఏమవుతుందంటేనండి, ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, సోషల్ మీడియాలో నాకు పూర్తిగా తెలియదు కానీ విన్నాను నేను,
దాంట్లో ఈ కామెంట్స్ ఎంత పెరిగితే అంత వాళ్ళకి వ్యూవర్షిప్ పెరుగుతుంది అంటారు. సో ఈ బూతులు తిడతాం కూడా మంచిదే. భరద్వాజ్ అంటే కాంట్రవర్సీస్, నిష్కపటత, ఇది మంచి పేరే, బాగానే ఉంటుంది. కానీ వివాదాలు తరచూ మీరు ఎప్పుడు ఓపెన్గా మాట్లాడే వ్యక్తిగా పేరుంది మీకు. దీనివల్ల మీకు నష్టం కలిగిందా? నష్టం అంటే ఏమి నష్టం ఉంటుంది? ఇప్పుడు నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు 500 రూపాయలు ఉద్యోగం ఉన్నది. ఇవాళ నా 3 పిల్లలు చక్కగా పెళ్లి చేసుకునే వాళ్ళు బాగానే ఉన్నారు, నేను బాగానే ఉన్నాను. నష్టం అంటే లాభం కావాలి అనుకుంటే ఏం లాభం ఆశిస్తున్నాం? మనం ఏం ఆశించామనుకుంటే ఆశించినవి ఎంత అంటే చాలా వరకు వచ్చినాయి. సో ఎవరితోనూ కంపారిజన్ చేసుకోవటం కాదు కదా, నా వరకు నేను బాగున్నాను కాబట్టి నేనే నష్టపోలేదు అనుకుంటున్నాను. దట్స్ వండర్ఫుల్ ఆన్సర్. ఇండస్ట్రీలో ఉన్న అన్టచబిలిటీ అంటే దాని అంటే బయటకి చెప్పడానికి భయపడే ఓపెన్ సీక్రెట్స్ అయ్యి, కానీ బయటకి చెప్పడానికి భయపడేటువంటి అట్లాంటి విషయాలు ఏంటి అసలు? జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాస్టింగ్ కోచ్ ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. అవి కాకుండా ఇంకేంటి, వాట్ ఎగ్జాక్ట్లీ దట్ ఆర్ వెరీ వెరీ కన్ఫర్మ్స్ యూ? మిమ్మల్ని బాధ పెట్టే అంశం కానీ, చికాగ్గా అనిపించే అంశం కానీ, మీరు అందరికంటే ఓపెన్గా మాట్లాడతారు కాబట్టే ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలి. అంటే రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు అన్ని చోట్ల ఉన్నాయి అంటే ఇక్కడ కొత్తగా సినిమా ఇండస్ట్రీలో వేరే ఉంటాం, అక్కడ వేరే ఇక్కడ ఉంటాం అనేది ఉండదు. సినిమా ఇండస్ట్రీలో కూడా బయట ఇండస్ట్రీస్ అన్నిట్లో ఉన్న సమస్యలు ఉంటాయి. కాస్టింగ్ కోచ్ ఇక్కడ వేషాలు ఇస్తాం కాబట్టి కాస్టింగ్ కోచ్ అంటారు, బయటకు వచ్చేటప్పుడు ఉద్యోగాలు ఇస్తారు కాబట్టి వాళ్ళు అలాగే వాడుతుంటారు. సో అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ కూడా, కులాలు మతాలు ఇవన్నీ మామూలుగా ఉన్నాయి. అయితే కొన్ని కనపడతా ఉంటాయి, కొన్ని కనపడకుండా ఉంటాయి, కొన్ని రకరకాలుగా ఉంటాయి. దాంతో ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అంటే మాట్లాడేయాలంటే అన్నీ మాట్లాడవచ్చు, మాట్లాడకూడదంటే ఏది మాట్లాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు అన్నారు అసలు కాస్టింగ్ కోచే లేదు అని చెప్పేసి అన్నారు, ఖండించారు. లేదు అనే ఇప్పుడు ఏమవుతుందంటే మనం సందర్భం అసందర్భం ఉంటుంది. చిరంజీవి గారు అన్నారా, నేను కూడా చాలాసార్లు అన్నా లేదని. ఎప్పుడు ఏంటంటే 2 తప్పట్లు 2 చేతులు అయితేనే అవుతాయండి. నేను లొంగితే వాళ్ళు లొంగ తీసుకుంటారు. లొంగ తీసుకుంటానికి ప్రయత్నం అనేది మానవ నైజం, అది పురుషుడి నైజం. అది ఎందుకంటే సమాజంలో ఇప్పటి నుంచో ఎన్ని వేల సంవత్సరాల నుంచి పురుషాధిక్య సమాజం ఇది. పురుషుడు స్త్రీని ఆట వస్తువుగా చూడటం అనేది అలవాటు అయిపోయిన సమాజం. సో ఇప్పుడు చాలా వరకు మార్పులు వచ్చినా కూడా ప్రయత్నం చేసే మనుషులు ఉన్నారు. ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ అవసరాలకు వాళ్ళు లొంగారంటే కాస్టింగ్ కోచ్ అవుతుందండి. లొంగలేదనుకోండి, కొంచెం గట్టిగా ఉన్నవాళ్ళు లాగా 2 చెంప మీద కొట్టి వెళ్తారు. లేనివాళ్ళు మేము చాలా తెలివితేటలుగా నాజుగ్గా చేసుకుంటూ పని చేసుకుంటూ ఉంటారు. పని చేసుకుని లొంగరు. కొంతమంది పూర్తిగా లొంగిపోతారు. సో ఇన్ని రకాలు ఉంటాయి. ఇన్ని రకాలు కొన్ని హ్యూమిలియేషన్ వచ్చిన వాళ్ళు చాలా బాధ వచ్చేసింది అనుకోండి, అప్పుడు వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి చెప్తూ ఉంటారు, కొంతమంది చెప్పరు. సో చెప్పుకోకూడని అంటే ఇవే చెప్పుకోకూడని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇన్నేళ్ల దశాబ్దాల పాటు ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తిగా మీరు ఏదైనా చెప్పాలనుకుని చెప్పలేకపోయినటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా, విషయాలు ఏమైనా ఉన్నాయా? నా దగ్గర దాగా ఓ ప్రాబ్లం అది ఏంటంటే, అనుకుంటాను ఇవాళ చెప్పకూడదు బయటకు అనుకుంటారు, రేపు ఎల్లుండో చెప్తాను. సో చెప్పకుండా ఆపుకున్న ఏం లేవు, అన్నీ వెళ్ళిపోయినాయి. అది ఒక రోజు ఆగితే 2 రోజులు ఆగుతాయి, 3వ రోజు ఆగదు అది. కొత్త దర్శకులు నిర్మాతలకు మీరు ఇవ్వగలిగే ముఖ్యమైన సలహా ఏంటి? మామూలుగా అందరూ అడిగే ప్రశ్న ఇది, నేను కూడా అడుగుతున్నాను, అడగాలి కాబట్టి. ఏమి లేదు, ఫస్ట్ సినిమాని నమ్మాలి, మనని మనం నమ్ముకోవాలి. సినిమాని నమ్మటం అంటే సినిమా ఒక ప్యాషన్తో వస్తాం సినిమాకి రాజమౌళి గారు తీసిన సినిమా హిట్ అయింది కాబట్టో, లేకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన సినిమా హిట్ అయింది కాబట్టో దాన్ని చూసి దానిలాగా తీసి నేను వాళ్ళలాగా డైరెక్టర్ అవ్వాలని వచ్చిస్తాం తప్పు. మహేష్ బాబు గారు హీరో అయ్యారు, చిరంజీవి గారు హీరో అయ్యారు కాబట్టి నేను వాళ్ళకంటే అందంగా ఉన్నాను అయిపోలేనా అని అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. సో వాళ్ళు ఎంత కష్టపడ్డారు, వాళ్ళు ఎంత కష్టపడితే ఈ స్టేజ్లోకి వచ్చారు, వాళ్ళలాగా నేను చేయగలనా చేయలేనా అని వాళ్ళని నమ్ముకోవాలి. ప్లస్ వాళ్ళని ఇమిటేట్ చేయటం కాదు చేయాల్సింది, వాళ్ళు చేసిందే నేను చేస్తాను అనుకోకూడదు. వాళ్ళు ఏం చేస్తే కొత్త వచ్చారు, నీది అనే ఒక మార్క్ ఇవ్వగలగాలి. వాళ్ళు రాజమౌళి గారు ఒక స్టాంప్ కొడుతున్నాడంటే
ఆయనకు ఒక మార్క్ వచ్చింది. అట్లా నువ్వు మార్కు తెచ్చుకోగలిగిన రోజున నిలబడతావు. అంతే తప్ప ఇప్పుడు హార్సెస్లు అంటారు, ఆల్సో ర్యాన్ అంటారు, గుర్రం పరిగెత్తానే ఉంటుంది, ఎప్పుడు ఓడిపోతుంది కానీ పరిగెత్తుంది గుర్రం. అట్లా ఇండస్ట్రీలో ఉన్నాము అనుకుంటానికైతే ఏదైనా చేయొచ్చు. ఇండస్ట్రీలో నేను నెంబర్ 1 అవ్వాలంటే తనను తను నమ్ముకొని పని ఒకటి చేయాలి. 24 అవర్స్ దాని మీద ప్యాషన్తో పని చేయాలి, నమ్మకంతో పని చేయాలి, కాపీ కొడతలు మానేయాలి. అప్పుడు వస్తుంది. అది అందరూ చేస్తున్నారులే ఆ పని, పేర్లు చెప్పకూడదు కానీ అందరూ కాపీ కొడతలేదండి నాకు. సార్ ఇన్స్పిరేషన్ వేరు, యాజ్ ఇట్ ఈస్గా దింపేయటం వేరు. దింపేవాళ్ళు దింపుతున్నారు, దింపి సక్సెస్లో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు, లేరని నేను అంటలా. అది వాళ్ళు చేశారని మనం చేయక్కర్లా. నువ్వు కొత్తగా సృష్టించు. అంటే ఎవరో కొత్తగా సృష్టించలేరు, ఎక్కడో చోట నుంచి ఇన్స్పిరేషన్ వస్తుంది. ఆ వచ్చిన ఇన్స్పిరేషన్ని నువ్వు పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు ఆడే సినిమాలు ఉన్నాయండి, ఆడే సినిమాలన్నీ కొత్త కథలు వచ్చినాయి అని అంటే నమ్ముతాము మనం? లేవు. బట్ వాటిని చెప్పే విధానం ప్రజలు చూస్తానికి అనువుగా చూపించటం అనేది గొప్ప టెక్నిక్. అది చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళు నెంబర్ 1 డైరెక్టర్లు అయ్యారు, నెంబర్ 1 హీరోలు అయ్యారు, వాళ్ళు చేయగలుగుతున్నారు. మిగిలిన వాళ్ళు ఎందుకు అవ్వట్లేదు? సో వాళ్ళు చేయలేకపోతున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఎవరినో ఒకళ్ళని అనుకరిద్దాం అనుకునే ఆలోచనలో ఉంటున్నారు. అనుకరణలకి కొంతమంది సక్సెస్ అవుతారు, అందరూ అవ్వరు. ఈ విఎఫ్ఎక్స్ తర్వాత ఏఐ ఇవన్నీ టెక్నాలజీ అంత మార్పులు చాలా వచ్చినాయి. రాబోయే సినిమా ఇండస్ట్రీలో భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది ఒక కొంచెం సీరియస్గా అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం. చాలా ఇంపాక్ట్ వస్తుంది అనేటువంటిది భయాలు కూడా ఉన్నాయి. సో దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? డెఫినెట్గా ఏఐ వస్తే మార్పు అనేది కొంత ఉంటుంది, బట్ జనం భయపెడుతున్నంత మార్పు ఉండదు. ఎందుకంటే ఏఐలో పూర్తిగా రావడానికి ఇట్ విల్ టేక్ లాంగ్ టైం, అంత తొందరగా రాదంటే. సినిమా తీసేయటం, ఫైట్లు చేయటం అన్నీ ఉంటాయి. ఎవ్రీ 10 seconds అని ఫేస్ ఎక్స్ప్రెషన్ అనేది ఇంకా రావట్ల దాంట్లో. ప్లస్ ఒక 10 seconds కంటే ఎక్కువ హోల్డ్ చేస్తాం కూడా చేయట్లే, మారిపోతుంది. సో అవన్నీ రావాలంటే ఇంకా 3-4 ఏళ్ళు పట్టొచ్చు. బట్ ఏదైనా కానీ మనిషి చేసే పని మెషిన్ చేయలేదు. సో న్యాచురల్. బట్ ఇప్పుడు మెషిన్ కూడా కరెక్ట్గా చేస్తే కొన్ని సినిమాలు ఆడొచ్చు. బట్ దాంతో ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటంటే 24 క్రాఫ్ట్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, సినిమా కాదు. సినిమా ఏదో ఒక రకంగా ఉంటుంది, ఏతో తీసామా లేకపోతే ఆర్టిస్ట్తో తీసామా అనేది తీస్తాం. బట్ ఇవాళ ఏఐ వల్ల ఏమవుతుందంటే డబ్బింగ్ చెప్పక్కర్లేదు, అదే చేసి పెడుతుంది. కావాలంటే స్క్రిప్ట్ రాయక్కర్లేదు, అదే రాస్తుంది. కావాలంటే ట్రాన్స్లేషన్ చేయక్కర్లేదు, అదే చేస్తాను దానికి. ఇప్పుడు ఇంతకుముందు స్టోరీ బోర్డ్ చేసేవాళ్ళం, నొక్కితే స్టోరీ బోర్డ్ 2 నిమిషాల్లో బయటకు వస్తుంది. మనం 2 నెలలు 3 నెలలు వేసేవారు స్టోరీ బోర్డ్ బొమ్మలు, అది వచ్చేస్తుంది ఇప్పుడు. సో ఇట్లా పని తగ్గుతుంది చాలా చోట్ల, చాలా వాళ్ళకి వర్క్. అంటే మళ్ళీ ఫీడ్ చేసేది మనమే కదండి, ఫీడ్ చేస్తేనే కదా వచ్చింది. ఫీడ్ చేసేది మనం కాబట్టి ఒక బుర్ర అయితే కావాలి. పూర్వకాలం మేము చేసే రోజులు కానీ మా ముందు చేసే రోజులు కానీ ప్రతిదానికి దర్శకుడు చేతిలోనే ఉండేది సినిమా. ఇప్పుడు ఏంటంటే దర్శకుడి చేతిలో తక్కువ ఉంది, అందరికీ అన్ని విభాగాలు వెళ్ళిపోయినాయి. 28 క్రాఫ్ట్లు ఇప్పుడు 24 క్రాఫ్ట్లు అయినాయి. ఇంతకుముందు ఇన్ని ఉండే కాదు, 10-12 ఉండేవి. అప్పుడు మొత్తం ఈయన కంట్రోల్ ఉండేది, డైరెక్టర్ గారి కంట్రోల్ ఉండేది. ఇవాళ డైరెక్టర్ గారు ఏంటంటే ఎవరికి వాళ్ళకి వదిలేసి పని చేస్తున్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఏఐ వస్తే ఆటోమేటిక్గా ఎవరైతే దానికి ఫీడింగ్ ఇస్తారో కమాండ్ ఇచ్చే వాళ్ళ చేతుల్లో ఉంటుంది. మీకు ఇష్టమైన దర్శకుడు? గతంలో చెప్పాలి, ఇప్పుడు అంటే నాకు ఐ డోంట్ నో. గతంలో నాకు బాలచంద్ర గారు కానీ మణిరత్నం గారు కానీ. గతంలోనే కదా మణిరత్నం గారు బాలచంద్ర గారు పాతాళ్లే కదా. విశ్వనాథ్ గారు కూడా తెలుగులో. ఒక సినిమా మళ్ళీ చేయాలనిపిస్తే మీకు? నేను చేసిన సినిమా నేను అలజడి చేయాలనుకుంటున్నాను. సక్సెస్ఫుల్ థింగ్ ఆ రోజుల్లో. ఇండస్ట్రీలో ఉన్న ఒక పెద్ద సమస్య మీ దృష్టిలో ఏంటి? ఇవాళ మార్కెటింగ్ పెద్ద సమస్య అండి. ఇవాళ సినిమా తీయటం చాలా ఈజీ, ఎవరైనా తీసేయచ్చు సినిమా. డబ్బున్న ప్రతి వాళ్ళు తీయచ్చు, కానీ రిలీజ్ చేయటం కానీ మార్కెట్ చేయటం, డిస్ట్రిబ్యూషన్, మార్కెట్, ఎనీథింగ్. మార్కెటింగ్ అంటే చాలు కదండి. మీరు అమ్మకం అనుకోండి, రిలీజ్ అనుకోండి, ఏదైనా అనుకోండి. డేటా ఆధారంగా చెప్పాలంటే, స్టాటిస్టిక్స్ గణాంక వివరాల ప్రకారం చెప్పాలంటే, ఈ సినిమా పరిశ్రమలో
బాగుపడుతున్నది, లాభపడుతుంది ఎవరు? ఇప్పుడు నిజం చెప్పాలంటే లాంగ్ టర్మ్‌లో లాభపడే వాళ్ళు ఉండరండి. టెంపరరీగా లాభపడే వాళ్ళు ఉంటారేమో గానీ, లాంగ్ టర్మ్‌లో లాభపడే వాళ్ళు ఉండరు. బట్ ఏదో కొంతమంది ఉన్నారు. 1% ఉంటారు. వాళ్ళు గతంలో ఎగ్జిబిటర్స్ బాగుండేవారు. వాళ్ళు ఎగ్జిబిటర్స్ లేరు. డిస్ట్రిబ్యూటర్స్ లేరు. ఆర్టిస్టులు బాగుంటారు ఇప్పుడున్న వాళ్ళు. రెమ్యునరేషన్ వస్తుంది. మరి ఆర్టిస్టులు, దర్శకులకు కూడా పేరు వచ్చిన వాళ్ళైతే వాళ్ళు. పేరు వచ్చినా రాకపోయినా ఆర్టిస్టులు మెజారిటీ ఆఫ్ ద ఆర్టిస్టులు బాగుంటారు. బాగానే ఉంటారు. కొంచెం జాగ్రత్త పడుతున్నారు కూడా, ఇదివరకులాగా కాకుండా ఇండస్ట్రీ పరంగా వేరే బాగుంటారు అనుకుంటే ముందే తగ్గ ఆర్టిస్టుల పేరు నెంబర్ 1 వస్తుంది. డైరెక్టర్లు నెంబర్ 2 వస్తుంది. మీరు ఒకవేళ సినిమా వ్యవస్థను మార్చే అవకాశం కనుక వస్తే మీరు మొట్టమొదటిగా ఏం మార్పు తీసుకొస్తారు? ఏం మారదు. దాన్ని మారుస్తున్న ప్రయత్నం అయితే నేను చేయలేదు. ఆలోచన కూడా రాదు, నాకు లేదు. వై ఆర్ సో పెసిమిస్టిక్ అబౌట్ ఇట్? ఆశావాది కదా మీరు. సమస్య ఏంటంటే దీన్ని మనం పరిశ్రమ అంటాం కానీ ఇది పరిశ్రమ కాదు. ఎందుకంటే ఈ 270 మంది సినిమాలు 270 మంది. మన ఇండస్ట్రీ ఎప్పుడు పరిశ్రమ అంటామంటే ఆ పరిశ్రమలోకి మొత్తం వెళ్ళి పని చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇది ఉంటుంది, అటెండెన్స్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్ ఎంప్లాయీస్, నెల జీతం తీసుకుంటారు. నెల అయిపోయి సంవత్సరాలు అక్కడ ఉంటారు. ఇక్కడ ఏంటంటే 3 నెలలకి మారిపోతారు. వేరే ప్రాజెక్ట్కి వెళ్ళిపోతారు. సో దీనికి ఎంప్లాయర్ ఎవరు, ఎంప్లాయీ ఎవరు అనేది ఎవరు కాదు. లేనప్పుడు అది ఇండస్ట్రీ ఎలా అవుతుంది? అది ఇండస్ట్రీ అవ్వదు. ఇండస్ట్రీ కాని దాన్ని మనం ఒక మార్పు తెద్దాం అనుకుంటే కష్టం, చేయలేం. సో అది ఫీజిబుల్ కాదు. కానీ దాని గురించి మనం మాట్లాడతాం. నేను మొన్న ఈ మధ్య లాస్ట్ టైం కూడా చెప్పాను, ఎన్ఎఫ్డిసికి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్కి అసలు మీరు ఇండస్ట్రీయా కాదా ఇది రాస్తే ఎన్ఎఫ్డిసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు విచిత్రంగా నాకు సమాధానం చెప్పారు, మాకు తెలియదు, ఇది మాకు సంబంధం లేదు అని. తెలియదంటే అది ఇండస్ట్రీకి ఫైనాన్స్ చేయడానికి పుట్టింది అది, వాళ్ళకే తెలియదు అన్నప్పుడు ఇంకెవరు తెలుస్తుంది అది. బట్ తర్వాత భరద్వాజ్ గారు అంతింగ్ ఇటీవల జరిగిన తెలంగాణ అవార్డ్స్, గద్దర్ అవార్డ్స్, టీజీ గద్దర్ అవార్డ్స్లో వేడుకలో చిరంజీవి గారి వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి? పక్క రాష్ట్రం అనేటువంటి మాట ఆయన వాడటం చాలామందికి ఇబ్బంది కలిగించింది. కొంతమంది హర్ట్ అయ్యారు కూడా. అసలు అక్కడే పుట్టి పెరిగినటువంటి వ్యక్తి పక్క రాష్ట్రం అని చెప్పడం ఏంటి అని కామెంట్స్ అవి చూశాను. నేను ఆ రోజు విన్నాను కానీ నాకు అంత పట్టించుకోలేదు. హౌ డు యూ వ్యూ దిస్ పాయింట్? ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఆలోచించి మాట్లాడతారు అని నేను అనుకోను. ఏదో గబుక్కున అనాల్సింది కాబట్టి అనాలోచితంగా మాట్లాడేశారు. అనాలోచితంగా ఏదో మాట్లాడతారు. ఇప్పుడు ఇంకొకటి కూడా ఏమవుతుంది, చిరంజీవి గారు ఆచితూచి మాట్లాడతారు ఏదైనా కానీ. ఇవాళ సడన్గా నేను ఆంధ్ర అంటే ఇంకో రకంగా అవుతుందేమో అనుకున్నారు. తెలంగాణ గద్దర్ అవార్డ్స్ కాబట్టి ఆంధ్రాని గురించి ప్రస్తావించవచ్చో ప్రస్తావించకూడదో అనుకుని కూడా ఉండొచ్చు. ఆయన జీవితాన్ని నిలబెట్టింది కూడా తెలంగాణ కాబట్టి. సో దానికి మనం కోడిగుడ్డు మీద ఈకలు బీగుతున్నట్టు పక్క రాష్ట్రం అంటాడా అని దాని మీద పట్టుకోవాల్సినంత అవసరం లేదనుకుంటా. పక్క రాష్ట్రమే ఇప్పుడు కాదనుకుంటానికే లేదు, నిజంగా పక్క రాష్ట్రమే. సో మన తెలుగు రాష్ట్రం అనొచ్చు, లేకపోతే మన ఆంధ్ర రాష్ట్రం అని ఉండొచ్చు. తెలుగు రాష్ట్రాలు అని కూడా అన్నారు. సో ఆల్రెడీ అక్కడ కంటెస్ట్ చేశారు, ఆయన ఎలక్షన్లో కంటెస్ట్ చేశారు. సో మన రాష్ట్రాలే కదా, మనమే ఏదైనా కానీ. సో తప్పేం లేదనుకుంటున్నాను. ఇప్పుడు ఏపీలో సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయడానికి చలనచిత్ర పరిశ్రమ ఇంకా ఏపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, చాలామంది అడుగుతున్నారు తెలుగు సినిమా పరిశ్రమ ఏపీలో వీళ్ళు ఉండట్లేదు అంటున్నారు. వీళ్ళు ఉండాలంటే ప్రభుత్వం సహాయం చేయాలా, వీళ్ళు వెళ్ళిపోవాలి ఇక్కడికి? జస్ట్ బికాస్ సెపరేట్ అయింది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళమంటారా? ఈజ్ ఇట్ రైట్? ఎలా వెళ్తారు? ఇప్పుడు ఇవాళ ఒకప్పుడు మెడ్రాస్ వినండి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు అయింది. 12 ఏళ్లలో 3 ప్రభుత్వాలు వచ్చినాయి. ఈ 3 ప్రభుత్వాల్లో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మూలాలు ఇంకా ఇక్కడే ఉన్నాయి ఇవాళకి కూడా.
మరి వీళ్ళు మారకుండా మన మారమంటారు ఏంటండి? వెల్ సెడ్ పాయింట్, వెల్ సెడ్ పాయింట్. అయితే ఇక్కడ నేనేమంటానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ కృషి చేసినటువంటి వాళ్ళే. అక్కినేని నాగేశ్వరరావు గారు మెడ్రాస్ నుంచి ఇక్కడికి ఇండస్ట్రీ రావడానికి ముందు ఆయన వచ్చి ఇక్కడ సెటిల్ అయిన తర్వాత మళ్ళీ అట్లా ఇప్పుడు మీరు కూడా వర్కర్స్ని వాళ్ళని ఇక్కడ కార్మిక సంఘాలని అన్ని తీసుకొచ్చి వాళ్ళని డిఫరెంట్ దాన్ని ఏమంటారు మీరు డిఫరెంట్ సెక్టార్స్ని తీసుకురావడానికి చాలా కృషి చేశారు. అలా చేసేటువంటి పరిస్థితి ఇక్కడ ఎందుకు ఉండట్లేదు అంటారు. ఇక్కడ ఏంటంటే ఆ రోజున సారథి స్టూడియో ముందు పెట్టారు. ఇక్కడ సారథి స్టూడియో ఏదో మన రాష్ట్రంలో కానీ 55లో పెట్టారు, స్టార్ట్ చేశారు. నాగేశ్వరరావు గారు సమ్టైమ్ 67 ఆ ప్రాంతాల్లో 67 ప్రాంతాల్లో వచ్చారు. నాగేశ్వరరావు గారు కొన్ని కారణాల వల్ల వచ్చేసారు. వచ్చినాక ఆయన ఇక్కడే ఉంటానని డిసైడ్ అయిపోయారు. సో ఆయన సినిమాలు ఇక్కడ తీయటం మొదలెట్టారు. సో మన రాష్ట్రంలో మనం ఉండాలి అనే ఆలోచన అయితే ఉంది కానీ బట్ కారణాలు వేరు, ఇక్కడికి వచ్చిన కారణాలు వేరు. సో తర్వాత మనం రాష్ట్రం కావాలి అని చెప్పి మొత్తం అందరూ పోటీ పేచి ఇది పెట్టుకుని గవర్నమెంట్ కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వటం మొదలెట్టినాక మెల్లిమెల్లిగా షిఫ్ట్ అవటం ఇప్పుడు చెన్నారెడ్డి గారు ఉన్నారు, ఆయన అన్నపూర్ణ స్టూడియోస్. ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు అదేది ఫిలిం నగర్ సొసైటీ ఇచ్చినాయి కానీ స్టూడియోలకి సైట్లు ఇవ్వటం కానీ ఇళ్ళు ఇవ్వటం కానీ చిత్రపురి కానీ ఫిలిం నగర్ కానీ ఇవన్నీ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ అండి. సో ఇన్సెంటివ్స్ ఇచ్చి కొంతవరకు తీసుకెళ్తే ఆంధ్ర రాష్ట్రంలో తొందరగా అవుతాయి. అది నేను 12 ఏళ్ల కిందే చెప్పాను. నేనేమంటానంటే ప్రభుత్వం వెంటనే పిలిచి వాళ్ళు కొన్ని ఇన్సెంటివ్స్ పెట్టుకొని చేసి ఇండస్ట్రీని మెల్లిగా షిఫ్ట్ చేసుకుంటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే కొత్త వాళ్ళు పుడతారు. వీళ్ళు వెళ్ళరు. అప్పుడు కూడా వీళ్ళు ఇక్కడ సినిమాలు తీస్తుండొచ్చు. ఎప్పుడేమవుతాయంటే నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ పెరుగుతాయి, వీళ్ళు వెళ్తారు. ఇప్పుడు 50% ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సినిమా తీసాను భోపాల్లో, నాకు సబ్సిడీ ఇస్తున్నారు, భోపాల్ వెళ్ళా. ఆంధ్రాలో సబ్సిడీ ఇస్తే ఆంధ్రాలో తీసేవాడిని. భోపాల్లో సబ్సిడీ ఇస్తున్నారు, మధ్యప్రదేశ్లో సబ్సిడీ మధ్యప్రదేశ్లో తీసా. మరి నిన్న ఇంకో మిత్రుడు వెళ్ళి అక్కడ ఉత్తరాఖండ్లో సబ్సిడీ ఇస్తున్నారంటే ఉత్తరాఖండ్లో తీశాడు. ఇంకో మిత్రుడు ఇంకో చోట తీశాడు. సో మేమందరం ఆంధ్రాలో తీసేవాళ్ళం కదా. ఆంధ్రాలో తీస్తే ఈ సినిమాలని ఆంధ్రాలో తయారయ్యాయి కదా. సో మీరు ఇన్సెంటివ్స్ ఇవ్వాలి కదా. ఏదైనా ప్రభుత్వం ఇప్పుడు ముందడుగాలి. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చిందంటే 30 ఏళ్ళు పట్టింది మాకు. ఏది ప్రభుత్వాలన్నీ సపోర్ట్ చేస్తున్నా కూడా తీసుకురావడానికి 30 ఏళ్ళు పట్టింది. ఇవాళ ఆ రోజుకి ఈ రోజుకి చాలా తేడా వచ్చింది. టెక్నాలజీ మారిపోయింది కాబట్టి ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఒక 5 ఏళ్ళలో షిఫ్ట్ చేయొచ్చు ఇండస్ట్రీని చేయాలనుకుంటే ప్రభుత్వాలు తలుచుకుంటే. 5 ఏళ్ళకి ఎవరికి ముందడుగేయట్లేదు. 12 ఏళ్లలో 3 ప్రభుత్వాలు వచ్చినాయి. 3 ప్రభుత్వాలు ఆ సైడ్ నుంచి ఆలోచించకుండా మా బొట్టలను తిడుతున్నారు, మీరు ఆంధ్రోళ్ళు అక్కడి నుంచి రాకుండా అక్కడ ఎందుకు ఉన్నారు, మీకు సిగ్గు లేదు, మీకు రాష్ట్రం మీద భక్తి లేదు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. రాష్ట్రం మీద భక్తిలే కాదండి, ఇక్కడ ఉండిపోయింది ఇండస్ట్రీ. ఇప్పుడు మొత్తం ఒక ఎక్స్పెండిచర్ అవుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ షూటింగ్ చేయాలంటే షిఫ్ట్ అయిపోలేం. ఒక ప్రొడ్యూసర్గా నేను లేకపోతే ఒక డైరెక్టర్గా ఒకళ్ళు, ఒక ఆర్టిస్ట్ ఒకళ్ళు షిఫ్ట్ అయిపోయినంత లోపల ఇండస్ట్రీ మారదండి. ఇండస్ట్రీతో మనం షూటింగ్ సినిమా చేయాలంటే మినిమం 100 మంది మన వాళ్ళు ఉండాలి పనిచేసేవాళ్ళు. ఈ 100 మందిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి చేయాలంటే కష్టం. సో అది చాలా ప్రాబ్లం అంటారు. సో దీనికి ప్రభుత్వాలు కావాల్సిన అవసరం చేయాలి. ఒక మిత్రుడు భరద్వాజ్ గారు వస్తున్నారు, కూర్చొని అడుగుండి మీరు అంటే మిత్రుడు చెప్పారు, ఆదాయం ఏపీలో వస్తూ పన్నులు మాత్రం తెలంగాణలో చెల్లిస్తుంటే పరిస్థితి ఏంటి, ఈ విషయంలో ఏపీకి దక్కాల్సిన లాభం దక్కాలంటే ఏం చేయాలి? ముందు మంత్రులందరినీ కట్టమని చూద్దాం. వాళ్ళందరూ ట్యాక్స్లు ఇక్కడే కడుతున్నారు కదా. సో వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి అక్కడ ట్యాక్స్ కట్టుకుంటారు. ఓకే, హైదరాబాద్ మూలాల వాళ్ళందరికీ మెజారిటీ, అందరంటే అందరు కాదు, మెజారిటీ వాళ్ళ వ్యాపారాలన్నీ ఇక్కడే ఉన్నాయి, వాళ్ళ ఇళ్ళు ఇక్కడే ఉన్నాయి. ఇప్పటికీ టాప్ టు బాటం ఈ 3 ప్రభుత్వాలు ముగ్గురు మారారు. అంటే ముఖ్యమంత్రులు 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఎవరు వచ్చినా కానీ అందరూ ఇక్కడే. వాళ్ళ ట్యాక్సులు ఇక్కడే ఉన్నాయి. ట్యాక్సులు మారలేదు, ఇళ్ళు మారలేదు, అడ్రస్లు మారలేదు. వాళ్ళని అడగండి, మమ్మల్ని ఎందుకండి అడుగుతారు, మా మీదకి వస్తారు. వెల్ సెడ్, వెల్ సెడ్. రామానాయుడు స్టూడియో భూమిని నివాస సముదాయాలు రెసిడెన్షియల్ వెంచర్ కోసం దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇంత సంపద ఆర్జించిన తర్వాత కూడా ఇటువంటి వివాదాస్పద పనులకు ఎందుకు పాల్పడుతున్నారు అనేటువంటి ఈ ఆరోపణకి సంబంధించినటువంటి నిజంగా చెప్పాలంటే నాకు తెలియదు. అది నేను వినలేదు, నాకు తెలియని కూడా తెలియదు. బట్ ఏంటంటే ఏదైనా కానీ ఒక పర్పస్కి ఇచ్చిన దాన్ని ఇంకో దానికి వాడతానే తప్పు. ఎవరు చేసినా తప్పే. వాళ్ళు చేస్తున్నారో చేయట్లేదో నాకు తెలియదు కాబట్టి దాని మీద ఐ డోంట్ కామెంట్. బట్ ఒకవేళ చేస్తే మాత్రం తప్పు.
సో ఇప్పుడు ఏపీలో బలమైన సినీ పరిశ్రమను నెలకొల్పడానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన ప్రధానమైన 5 చర్యలు ఏమంటారు? ఏం లేదు, అది ఇన్సెంటివ్ కావాలి. అక్కడ నాకు వెళ్తే నాకు ఏదో ఒక ఇప్పుడు సింపుల్ అండి, పర్మిషన్లు కావాలండి. పర్మిషన్ ఇస్తారా? నేను వెళ్ళగానే పర్మిషన్ 1 గంటలో వస్తుందా? నేను మొన్న అక్కడ భోపాల్లో చేశాను షూటింగ్ పర్మిషన్స్. ఊరికే పర్మిషన్ వాళ్ళ టూరిజం డిపార్ట్మెంట్ అక్కడ ఇక్కడ ఎఫ్డిసి వస్తుంది, అక్కడ టూరిజం డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేసి నాకు పనులు అయిపోయినాయి. ఇక్కడ ఎఫ్డిసిలో చేస్తే ఇంకా డిపార్ట్మెంట్కి వెళ్ళమంటారు, డిపార్ట్మెంట్ వాళ్ళు రావాలి, పోలీసులు రావాలి, అందరినీ మనం కంట్రోల్ చేయాలి. వాళ్ళు అక్కడ చేస్తే ఒకళ్ళు చేస్తున్నారు. సింగిల్ విండో కావాలి, 35 ఏళ్ళ నుంచి మేము అడుగుతున్నామండి. సింగిల్ విండో చేస్తామని చెప్తున్నారు. ఉమ్మడి ప్రభుత్వాలు చెప్పినాయి, ఇప్పుడు విడివిడిగానే ఉన్నాయి. జియోలో సింగిల్ విండోనే అంటున్నారు ఇప్పుడు కూడా 2 ప్రభుత్వాలు. ఎక్కడ జరగట్లేదు, ఆచరణలో లేదు. సో ఇటువంటి చేస్తూ ఉంటే అవుతుందండి. అదొకటి ఇన్సెంటివ్ అనేది కంపల్సరీ కావాలి చిన్న సినిమాలు చేసుకోవడానికి. వాళ్ళకి ఒక మూలధనం లాగా ఉంటుంది. మూలధనం కాబట్టి అట్లీస్ట్ డబ్బులన్నీ పోతాయి, వచ్చేది ఇదన్నా వస్తుంది. ఎంత ఇస్తారో అంత మనకు లాభం అనే ఫీలింగ్లో ఉంటుంది, వస్తుందని సబ్సిడీ వస్తుంది. సో ఇటువంటివన్నీ చేస్తే అవుతుంది. ఓకే. సో ఇప్పుడు సినిమా పరిశ్రమ ప్రతినిధులను ఏపీకి ఆహ్వానించేలా ఒక సమగ్ర విధానాన్ని రూపొందించడానికి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ గారు కలిసి కూర్చోడానికి ఉన్న అడ్డంకులు ఏంటి? అడ్డంకులు ఏమంటే కూర్చోవాలంటే కూర్చోవచ్చు. అసలు అది చెయ్యాలన్న ప్రభుత్వం ఇప్పుడు ఫస్ట్గానండి సినిమా ఇండస్ట్రీ వల్ల ఏ ప్రభుత్వానికి లాభం లేదు. హార్డ్లీ 2000 crores అండి దాని మీద టర్న్ ఓవర్ 2000 కాదు 3000 వేసుకోండి సంవత్సరానికి. 2 రాష్ట్రాలు అయ్యేసరికి ఇక్కడ 15 అక్కడ 15 ఉంటుందండి. 1500 కోట్లు టర్న్ ఓవరే వీళ్ళకి వచ్చేది కాదు అండి. సో దీనివల్ల వ్యాపారాన్ని దేన్ని ఎందుకు వేస్తారు? లక్షల కోట్లు ఉంది వాళ్ళ బడ్జెట్. 1,00,000 కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రాలు 1500 కోట్ల గురించి ఆలోచించి దానికోసం వాళ్ళు టైం పెట్టుకునేంత అవకాశం ఉందా? అందులో పైగా ఆంధ్ర రాష్ట్రం ఏంటంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఇక్కడంటే కొన్ని వనరులు, హైదరాబాద్ ఉంది కాబట్టి వనరులోనే తెలంగాణకి, ఆంధ్రాకి అవి లేవు. అవి లేనప్పుడు ఈ 1500 కోట్ల కోసం ఆలోచిస్తారా? లక్షల కోట్ల డెవలప్ చాలా అవ్వాల్సింది ఉంది. సో వాళ్ళని తప్పుపడటానికి లేదు, వాళ్ళకు ఉన్న అవసరం ముందు లాస్ట్ ప్రయారిటీ ఇది. ఫస్ట్ ప్రయారిటీస్ చాలా ఉన్నాయి. వాళ్ళ అక్కడ ఇండస్ట్రీస్ పెరగాలి, అక్కడ ఊళ్ళు పెరగాలి, ఏదో స్మార్ట్ సిటీస్ లాగా ఏదో చేయాలంటారు, రకరకాల డెవలప్మెంట్ ఉండాలి. వాళ్ళకి అవన్నీ చేసుకుంటానికి సినిమా ఇండస్ట్రీ పెద్ద అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీ వల్ల వచ్చేదేం లేదు. సో దీన్ని ఏమీ లేని దాన్ని ఎందుకు చేయాలి అని వాళ్ళు అనుకుని ఉంటారని నేను అనుకుంటున్నాను. సో చేస్తే ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్లో అయినా పెరగచ్చు. ఎందుకంటే సినిమా వాళ్ళు ఇక్కడ స్థలాలు కొన్నారంటే ఇమీడియట్గా రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. అంటే పెంచాలనుకుంటే సినిమా వాళ్ళని తీసుకెళ్ళాలి. కొంత ఈగో ప్రాబ్లం కూడా కనిపిస్తుంటుంది. ఈ అంతకుముందు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు, తర్వాత మళ్ళీ అంత స్పష్టమైనటువంటి ఇనిషియేటివ్ చంద్రబాబు నాయుడు గారు తీసుకోలేదు. కానీ బట్ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు లంచ్కి పిలిచారు, చిరంజీవి గారు వెళ్ళారు, అవమానపడ్డారని చెప్పారు. అన్నీ వచ్చినాయి, అన్ని రకాల వార్తలు వచ్చినాయి. లంచ్కి పిలిచినప్పుడు శుభ్రంగా ఆయన దుప్పటి కప్పారు, అన్ని చేశారు, భోజనం పెట్టారు, వడ్డిచ్చారు, భారత్ గారు వడ్డిచ్చారు. అది బాగా జరిగింది. అప్పుడు కాదు, ఈ తర్వాత రెండోసారి వీళ్ళంతా వెళ్ళి టికెట్ రేట్లు పెంచమని అడుగుతానికి వెళ్ళినప్పుడు ఇదంతా మీరు చెప్పే. ఇప్పుడు నేను అడగొచ్చో లేదో నాకు తెలియదు కానీ బట్ చాలా కాంట్రవర్సీ అయింది. మీరు ఒక స్టేజ్ మీద, ఒక వేదిక మీద నుంచి మధ్య అన్నారు, పెద్ద మనిషి అంటే ఒక డెఫినేషన్ ఇచ్చి పేర్లు ఎత్తకుండా మీరు ఎవరి గురించి అన్నారో అందరికీ తెలుసు. అటు చిరంజీవి గారికి గురించి చెప్పారని తెలుసు. ఇంతకుముందు పెద్ద మనిషి అంటే దాసనారాయణరావు గారి గురించి చెప్పారని తెలుసు. దీంట్లో మీరు చెప్పిన దాంట్లో సగం నిజం, సగం అబద్ధం ఉంది. దాసనారాయణరావు గారిని గురించి చెప్పిన మాట నిజం. నేను చిరంజీవి గారిని అసలు ఆలోచన కూడా రాలా నాకు. ఐఎమ్ సీరియస్ అబౌట్ దిస్. నేను చిరంజీవి గారిని అన్నాను అంటే నాకు పోయేదేం లేదు, ఆయన నేను చంపాడు ఇప్పుడు నేను అది అనలా. బట్ ఇమీడియట్గా మీడియాలో పొద్దున్న నేను అక్కడి నుంచి ప్రెస్ మీట్లోంచి కిందకి దిగే లోపలే టీవీలో పడిపోయింది, చిరంజీవిని అన్న భరద్వాజ్ అని పడిపోయింది. వాళ్ళకి ఫోన్ చేసి కూడా అడిగి, నేను అనలేదు, పేరు కూడా ఎత్తలేదు కదా. ఈవెన్ నారాయణరావు గారి పేరు కూడా ఎత్తలేదు దాంట్లో. నేను అసలు ఎవరి పేరు ఎత్తలా. ఇది ఏంటంటే దాంట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అది పదవి కాదు, అటువంటి పొజిషన్స్ ఎక్కడ లేవు. ఆయన చేసిన కొన్ని పనుల వల్ల తెలియకుండా ఇండస్ట్రీ అంతా అట్రాక్ట్ అయ్యి ఆయన దగ్గరికి వెళ్ళి చేయించుకోవటం మొదలెట్టాం మనం.
ఆయన దగ్గరికి ఆయన ఒక ఇదైపోయాడు. అయిపోయి అందరం అక్కడికి వెళ్ళి చేసుకున్నాం. ఉంది, అయిపోయింది. ఇప్పుడు అటువంటి అవకాశం లేదు. సో ఎవరుంటారు అంటే మీరు అంత సమయం కేటాయించాలండి. చాలా ఇది ఎలాబరేట్ సమస్య అండి ఇది. మీరు పూర్తిగా టైం ఉంటే మీకు నేను చెప్తాను. ఏంటంటే పెద్ద మనిషి అనిపించుకోవాలి అనుకుంటే ఇవాళ దాసరినారాయణరావు గారు క్లియర్గా చెప్తాను వినండి. దాసరినారాయణరావు గారు మరణించిన రోజున ముందు ఆయన మీద ఎన్ని పుకార్లు ఉన్నాయి, ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు గవర్నమెంట్ సొమ్ము కూడా తినేశారని కూడా చెప్పారు. అప్పట్లో అనుకునేవారు చాలా మంది. వచ్చేసింది ఎంత అన్ని వచ్చినాక నాకు తెలిసి ఆయన మంత్రి అయిపోయి దిగిపోయినాకండి దగ్గర 400 కోట్ల రూపాయల ఆస్తులు అమ్మారండి ఆయన సొంత మెడ్రాస్లో ఉన్న ఆస్తులు కానీ పాలకొల్లో ఉన్న ఆస్తులు కానీ అన్ని అప్పులు తీర్చారండి. ఆయన మరణించే రోజుకి ఆయనకి ఆస్తి అన్ని లెక్కలు వేస్తే పాత అది కూడా రేట్లు పెరిగిన ఆస్తులే. నాకు తెలిసి 100 కోట్ల లోపే ఉన్నాయండి. 100 కోట్లు. ముగ్గురు పిల్లలకి 30 కోట్లు ఇచ్చామండి, పంచారండి. ఈ పెద్ద మనుషులు ఏదో పంచేది. 1 కిలో బంగారం ఉన్నా నేను విన్నది చెప్తున్నాను. అంటే 300 గ్రాములు వచ్చింది. ఈ పెద్ద మనిషి గారు చేసింది ఏంటంటే ఈ పెద్ద మనిషిగా చలామణి అవుతానికి ఆయన ఆస్తి అంతా ఇక్కడ పెట్టుకుంటూ వచ్చారు. రోజు అండి మినిమం 100 మంది పైన భోంచేసేవారండి. 100 మంది 200 మంది పైన కాఫీలు టిఫిన్లు తాగి తినేవారండి. పొద్దున పూట, సాయంత్రం పూట, నైటు. ఇది కాకుండా నెలకి 10 నుంచి 15 లక్షల రూపాయలు ఆయన గుప్తదానాలు చేసేవారండి. అంటే రెగ్యులర్గా నెల జీతం కింద ఇచ్చేవారు. వాళ్ళకి సంబంధం లేదు, ఈయనకి సంబంధం లేని వాళ్ళకి ఇచ్చేవారు. ఇది కాకుండా పెళ్ళిళ్ళు, చావులు, రకరకాల పుట్టుకలు వీటన్నిటికీ డబ్బులు ఇవ్వాలి. న్యూ ఇయర్ వస్తే అందరికీ ఇప్పుడు మొదట్లో 100 ఇచ్చేవారు, తర్వాత 500 ఇచ్చారు. సో ఇటువంటివన్నీ చేసి ఆయన పెద్ద మనిషిగా వచ్చాడు. పంచాయతీలు చేయటమే కాకుండా ఇదొక వేరే ఇష్యూ. అంటే ఫినాన్షియల్గా ఎంత లాస్ చూడండి. ఇప్పుడు ఎవరు పెడతారు రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వంటశాల పెట్టేది హోటల్ అయితే అన్న కాఫీలు, టీలు, భోజనాలు పెడతానికి. సో ఇవన్నీ చేయగలరా పెద్ద మనుషులు? ఎవరైనా చేయమని చెప్తారు అని ఎవడన్నా చెప్పేవాడు ఉంటే నాకు చెప్పండి అవుతుంది అని. ఇది ఇంపాసిబుల్ కదా. అంటే ఆయన చేయడానికి రాజకీయ కారణాలు కూడా కొన్ని ఉన్నాయి కదా. ఆయనకి ఏం కారణం ఉందో తనం ఎర్రితనం అంటానండి. రాజకీయ కారణం లేదు, ఏం రాజకీయ కారణం అంటే సినిమా వాళ్ళకి చేస్తే ఆయనకి ఏం రాజకీయ కారణం? మా సినిమాల్లో ఆయనకి మేకతోలేం కప్పరు కదా, కప్పలేదు కూడా. ఆయన్ని పద్మశ్రీకి కూడా మేము రికమెండ్ చేయలేదండి. ఇక్కడి నుంచి సినిమా ఇండస్ట్రీ ఆయన పద్మశ్రీకి రికమెండ్ చేయలేకపోయాం కదా. ఏమి పద్మశ్రీ రికమెండే చేయలే. అది ఇప్పుడు చెప్పుకుంటా పోతే 100 ఉన్నాయి కారణాలు. సో థ్యాంక్లెస్ జాబ్ ఆయన చేసింది. ఆ థ్యాంక్లెస్ జాబ్ తెలిసి ఎవరన్నా ఇంకో పెద్ద మనిషి వచ్చి పెద్ద మనిషి అవుతానికి ప్రయత్నం చేస్తాడా? నాకు తెలిసి రారు. ఏమాత్రం ఉన్నా వాళ్ళు ఎవరు రారు. సో రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అందరూ బాగున్నారు. అండ్ ఇంకొకటి అండి, ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళు చేస్తున్నారు. ఒక పేరు కాదు, అందరూ హీరోలు, అందరూ డైరెక్టర్లు, వాటెవర్ డబ్బులు సంపాదిస్తున్నారు అనుకున్న వాళ్ళందరూ వాళ్ళ పరిధిలో వాళ్ళు చేయాల్సిన సోషల్ కార్యక్రమాలు చేసి వాళ్ళు ఇస్తున్నారు. నారాయణరావు గారు ఇచ్చినంత ఇస్తున్నారని నేను అన్నా కానీ డెఫినెట్గా దే ఆర్ డూయింగ్ సర్వీస్ టు ది సొసైటీ. సో ఇంకా వాళ్ళు పెద్ద మనుషులు కూడా పెద్ద మనుషులే కాదనుకుంటే కాదు. మీరు అడిగే పెద్ద మనుషులు ఎవరు అవ్వలేరు కానీ వాళ్ళు ఆల్రెడీ పెద్ద మనుషులే. ఇప్పుడు గతంలో ఈ నంది అవార్డ్స్ ప్రకటించినప్పుడు ఆ అవార్డులకి కులం రంగు పులివే దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం జరిగింది. అసలు ఈ ప్రచారం వెనక ఎవరున్నారు? ప్రచారం వరకు ఎవరున్నారని నాకు తెలియదండి, ఐడియా లేదు. ప్రచారం ఎవరో చేస్తూ ఉంటారు. బట్ ఆ రోజున అవార్డ్స్ బాగాలేదని నేను కూడా ప్రెస్ మీట్ మీడియాతో మాట్లాడాను. నాకు మొన్నటి సంగతి కాదు, అంతకుముందు అప్పుడప్పుడే నంది అవార్డ్స్ 2014 to 17 ఆ ప్రభుత్వం అనౌన్స్ చేసినప్పుడు కామెంట్ చేసిన వాళ్ళు నేను కూడా ఉన్నాను. అంటే నాకు కూడా దాంట్లో కొంచెం డిస్పారిటీస్ కనపడ్డాయి, మాట్లాడాను. నేనే కులము మతంతో మాట్లాడలేదు కానీ నాకు ఈ నచ్చలేదు అనేది అయితే నేను చెప్పాను. బట్ అయ్యి అన్ఫార్చునేట్గా ఏంటంటే ఈ మధ్య ఈ చిరంజీవి గారు అన్నాక అందరూ ఆయన చిరంజీవి గారి మీద ఎక్కి తొక్కేస్తూ అప్పుడు ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు 3 అవార్డ్స్ 3 సంవత్సరాలు ఇచ్చేశారని. ఇవ్వలేదండి.
అనౌన్స్ చేశారు. అవి రద్దయినయా ఉన్నాయా కూడా తెలియదు ఇంకా. ఇస్తే కదండి, ఇస్తే ఇచ్చామని చెప్పాలి. ఇవ్వకుండా సీనియర్ జర్నలిస్టులు కూడా దాని మీద మాట్లాడేస్తున్నారు. అది ఇప్పుడు మన వర్గాలు అయిపోయారు కదా వీళ్ళు. ఆ వర్గం నుంచి వచ్చేసి ఇదిగో ఇచ్చేసాము, చంద్రబాబు నాయుడు గారు ఈ 3 ఇచ్చేసారు, ఇచ్చినాక తిడతారా అని చెప్పి కొంతమంది చాలా సీనియర్ జర్నలిస్టులు వాళ్ళ వీడియోలో పెట్టి కామెంట్ చేశారు. అది చాలా బాధాకరమైన విషయం. ఇవ్వలేదు అనేది తెలుసు. నిన్నటి విషయం వాళ్ళు మర్చిపోతున్నాం మనం అందరం. మర్చిపోయి మన ఇష్టం వచ్చింది నోటికి వచ్చింది మాట్లాడేస్తున్నాం. ఓకే, విష్ నేను ఇలా విష్ చేయను ముగించేటప్పుడు వివాదరహితమైనటువంటి భరద్వాజను చూస్తామా, వివాదాస్పదమైన భరద్వాజను చూస్తామా? నేను అసలు వివాదరహితం అండి. ఇప్పుడు చెప్పిందంతా వివాదరహితం. నేను నిజాలు మాట్లాడాను. ఇవన్నీ వివాదాలు అవుతాయండి. ఇప్పుడు మీరు దాన్ని కాంట్రవర్సీ చేయకపోవచ్చు. వీటిలోంచి క్లిప్పింగ్స్ తీసుకుని దాన్ని వివాదం చేసుకుని మళ్ళీ మైములనో లేకపోతే షార్ట్స్ అనో వస్తూ ఉంటాయి. పర్లేదు. సో ఎనీహౌ, విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ హ్యావ్ ఏ ప్రాస్పరస్ లైఫ్, హెల్దీ లైఫ్. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ జర్నలిస్ట్ డైరీ 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ జర్నలిస్ట్ డైరీని మీరు దాన్ని తీసుకొచ్చి ముందు పెట్టడంలో మీ పాత్ర మేము ఎప్పుడూ మర్చిపోలేం. వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సతీష్ బాబు.